ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దుగ్గ్యాల ప్రణీత్ రావు డీఎస్పీ హోదాను రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఆయన సస్పెన్షన్ లో ఉన్నారు. ప్రణీత్ రావును నిబంధనలకు విరుద్ధంగా డీఎస్పీగా పదోన్నతి కల్పించారని, పదోన్నతి పొందిన తర్వాత ఆయన ప్రొబేషన్ కాలంలో విధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలోనే డీఎస్పీ హోదాను రద్దు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు హోంశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సివి ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రణీత్ రావుకు గతంలో కల్పించిన యాక్సిలరేటెడ్ పదోన్నతి రద్దవడంతో ఇకపైన ఆయన ఇన్స్పెక్టర్ గానే కొనసాగనున్నారు. సాధారణంగా తీవ్రవాద, ఉగ్రవాద కార్యకలాపాల అణిచివేతలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులకు మాత్రమే ఈ యాక్సిలరేటెడ్ పదోన్నతి కల్పించే విధానం రాష్ట్రంలో అమల్లో ఉంది. అయితే అలాంటి కార్యకలాపాల్లో పనిచేయకపోయినా ప్రణీత్ రావుకు డీఎస్పీగా పదోన్నతి కల్పించారనే ఆరోపణలు రాష్ట్రంలో కలకలం రేపాయి. (2007) ఎస్ఐ బ్యాచ్ లో దాదాపు 300 మంది ఉండగా ఒక్క ప్రణీత్ రావుకు మాత్రమే డీఎస్పీగా పదోన్నతి కల్పించినట్లు అధికారులు గుర్తించారు. కేవలం ఫోన్ అక్రమ ట్యాపింగ్ కు పాల్పడినందుకే ప్రణీత్ రావుకు ప్రమోషన్ ఇచ్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రణీత్ రావు ఎస్ఐ హోదాలో 2016 అక్టోబర్ 24న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ SIBకి బదిలీ అయ్యారు. 2023 డిసెంబర్ 13 వరకు అక్కడ పనిచేశారు. అక్కడ ఉన్నప్పుడే ఇన్స్పెక్టర్ గా యాక్సిలరేటెడ్ విధానంలో డీఎస్పీగా పదోన్నతి పొందారు. SIBలో ప్రణీత్ రావు నేతృత్వంలోనే స్పెషల్ ఆపరేషన్స్ టార్గెట్ SOT ఏర్పాటైంది. 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే SIB భవనంలోని సీసీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేసి SOT లాగర్ రూమ్ లోని ల్యాప్టాప్లు, కంప్యూటర్లలోని 42 హార్డ్ డిస్క్లు, అందులోని డేటాను ధ్వంసం చేశారని, ఇందులో ప్రణీత్ రావు కీలక పాత్ర పోషించారని సిట్ దర్యాప్తులో వెల్లడైంది. అయితే ప్రణీత్ రావు నిబంధనలు ఉల్లంఘించారని, ఆయన్ని సస్పెండ్ చేయాలని SIB నాటి ఇంటెలిజెన్స్ అడిషనల్ డీజీపీ 2024 జనవరి 17న రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేశారు. మార్చి 2న ప్రణీత్ రావును సస్పెండ్ చేశారు. మార్చి 10న ఆయన పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేశారు. మార్చి 12న అరెస్టు చేసి జైలుకు తరలించారు. ప్రణీత్ రావు పదోన్నతి రద్దు చేయాలంటూ ప్రభుత్వానికి డీజీపీ నివేదిక పంపారు. 2023 మార్చి 31న డీఎస్పీగా యాక్సిలరేటెడ్ పదోన్నతి పొందిన ప్రణీత్ రావు ఏడాది తిరగకుండానే, అంటే ప్రొబేషనరీ కాలంలోనే అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, సర్వీస్ రూల్స్ ను ఉల్లంఘించారని ఆ నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ఆధారంగా ప్రణీత్ రావు డీఎస్పీ పోస్టును రద్దు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను 3 రోజుల కిందట సిట్ విచారించింది. నందినగర్లోని కేసీఆర్ నివాసంలో సుమారు 4 గంటలకు పైగా విచారణ కొనసాగింది. అంతకుముందు ఈ కేసులో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లను కూడా విచారించింది. మున్సిపల్ ఎన్నికల వేళ ఈ వ్యవహారం రాజకీయాలను మరింత హీటెక్కిస్తోంది. అధికార, విపక్ష పార్టీల సభ్యుల తీవ్ర పదాలతో పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు.